నాయకులు మొన్న ప్రెస్ మీట్ పెడుతూ నేడు వైఎస్ఆర్సీపీ తాడేపల్లిగూడెం కన్వీనరు కేఎస్ఎన్ గారు ఈ తాడేపల్లిగూడెంకి ఏం చేశారు అని ప్రశ్నించడం జరిగింది. మీడియా ద్వారా వారిని ఒకటి అడుగుతా ఉన్నా, మరి ఆయన 7 సార్లు పోటీ చేశారు, 2 సార్లే ఎమ్మెల్యేగా నెగ్గారు అని కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎన్నిసార్లు నెగ్గామనేది కాదు, ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి భౌగోళికంగా మరి సామాజికంగా కావలసినటువంటి సదుపాయాలు, అభివృద్ధికి కావలసినటువంటి పునాదులు ఏంటి అనేటువంటిది ప్రశ్నించుకుంటే కేఎస్ఎన్ గారే ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధికి నాంది. అభివృద్ధి అంటేనే కేఎస్ఎన్ అనేటువంటి నానుడి ఈవేళ ఈ నియోజకవర్గంలో ఏ మూల అడిగినా చెప్తారు. మరి ఆ క్రమంలో నేను మాట్లాడేటువంటిది ఏంటంటే ఎడ్యుకేషన్గా ఈ తాడేపల్లిగూడెంకి ఏం చేశారంటే, మరి కొంతమంది నాయకులు పేర్లు ఎందుకు, మిత్రులు వాళ్ళంతా కూడా మరి సోదరులు అడిగినటువంటి ప్రశ్న, హై స్కూల్ ఉంది, పురాతనమైనటువంటి హై స్కూల్. ఆ హై స్కూలు రూపం ఎలా ఉంటుందంటే ఒక యూనివర్సిటీని మరిపించేటట్టుగా దాని డిజైన్ ఉంటుంది. దాన్ని పాడు చేయకుండా మరి నాడు నేడులో 2 కోట్లు ఖర్చు పెట్టి దాని అభివృద్ధికి దానికి కావలసినటువంటి సదుపాయాలు, మౌలిక సదుపాయాలే కాకుండా మరి దాన్ని పునర్నిర్మించడం, అదే స్టైల్లో దాన్ని నిర్మించి ఈ తాడేపల్లిగూడెంకి ఇంటర్మీడియట్ కాలేజీ లేనటువంటి పరిస్థితికి దాంట్లో రూములు ఏర్పాటు చేసి, అదనపు గదులు ఏర్పాటు చేసి దాన్ని ఒక స్వరూపం తీసుకొచ్చినటువంటి ఘనత కేఎస్ఎన్ గారిదే. మరి ఆ క్రమంలో మిత్రులు ఇవాళ గ్రౌండ్ బాగు చేస్తున్నాం, మనందరం కూడా అందులోనే చదువుకున్నాం, గ్రౌండ్ బాగు చేస్తున్నాం, మేము అభివృద్ధి చేస్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది. అదే అవసరమే, కాదని మనం అంటలా, అభివృద్ధి చేయవలసినటువంటి పరిస్థితే. కానీ దాన్ని ఏ విధంగా చేస్తున్నారు? ఒక ప్రజాస్వామ్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం పరంగా ప్రజల యొక్క సౌకర్యాలు తీర్చవలసింది ఇవాళ వ్యక్తుల దగ్గర నుండి, డోనర్స్ దగ్గర నుండి డోన్ తీసుకొచ్చి మనం చేస్తున్నాం. ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటున్నారు. దాన్ని ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది ప్రజలకు తెలియపరచవలసినటువంటి విషయం ఉందా లేదా? మరి అదేవిధంగా ఈ తాడేపల్లిగూడెంకి మరి ఆయన హార్టికల్చర్ యూనివర్సిటీ ఇవాళ దక్షిణ భారతదేశంలోనే రెండోదైనటువంటి మరి హార్టికల్చర్ యూనివర్సిటీ మరి వెంకటరామన్నగూడెం తీసుకురావడం జరిగింది. దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ తాడేపల్లిగూడెం రూపురేఖలు ఎలా మారాయి అనేటువంటిది మిత్రులు సోదరులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అలాగే నన్నయ్య యూనివర్సిటీ పీజీ క్యాంప్ తీసుకురావడం, మరి అక్కడ తీసుకొచ్చినప్పుడు ఆ ఎన్నిట్లో స్థల సేకరణ చేసేటువంటి విధానంలో ఆయన చూపినటువంటి చొరవ, అలాగే పాలిటెక్నిక్ కాలేజీ, అంటే తాడేపల్లిగూడెం భవిష్యత్తులో యువతకి అవసరమైనటువంటి మరి విద్యా విధానంగా కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో మరి ఆయన 2 సంవత్సరాలు ఎన్నికైనప్పటికీ, 2 సంవత్సరాలు ఎమ్మెల్యే అయినప్పటికీ ఎంత దూరదృష్టితోటి మరి ఆయన ఆ పనులన్నీ చేయగలిగారు అనేటువంటిది మరి ప్రజలందరూ గ్రహిస్తున్నారు. మా సోదరులు కూడా గ్రహించాలని కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా రోడ్స్ ఇవాళ మరి చిలకంపాడు దగ్గర నుండి అలా వెంకటరామన్నగూడెం మరి హార్టికల్చర్ యూనివర్సిటీ వరకు కూడా మరి డబుల్ లైన్ వేసి సెంటర్ డివైడ్ తోటి తాడేపల్లిగూడెం అనికి మధ్యలో దాన్ని ఒక నైసర్గికంగా గుడానికే ఒక అందం తెచ్చేటట్టుగా దాన్ని చేయడం జరిగింది. అంటే ఆలోచన దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి చేసే ప్రతి పని కూడా ఆ విధంగా ఉంటుందనేటువంటిది మనందరూ గ్రహించాలి. మంచిదే, ఉప్పు తిన్న విశ్వాసం వాళ్ళు చూపించారు. ఆ నాయకుడి వల్ల మరి ఏ రకంగానైనా సరే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ విశ్వాసాన్ని మరి ఆ నాయకుడి మీద వేరే రకంగా చూపించాలి. కానీ మరి ఒక డిప్యూటీ సీఎం చేసిన మరి ఒక పెద్ద ఆయన్ని దీర్ఘకాలికంగా రాజకీయాల్లో తాడేపల్లిగూడెం భౌగోళిక స్వరూపాన్ని మార్చిన మరి కొట్టి సత్యనారాయణ గారిని స్థాయి మార్చి విమర్శించడం మరి మంచి పద్ధతి కాదు. మీరు వచ్చి 1 సంవత్సరం అయింది, కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం కాలంలో
మీరు మాట్లాడేవన్నీ చూస్తుంటే అన్నీ అబద్ధాలే. మీరు ఎన్ని శంకుస్థాపనలు చేశారు, మీరు ప్రభుత్వం నుంచి ఎన్ని గ్రాంట్లు తెచ్చారు చెప్పుకోండి, తప్పు లేదు. వాస్తవాలు చెప్పండి. ప్రజలేమో అమాయకులు కాదు, మీరు అవాస్తవాలు చెప్తే నమ్మేయడానికి. అలాగే ఈ సంవత్సర కాలంలో ఎన్ని ప్రారంభోత్సవాలు చేశారు, ఎన్ని ఊళ్ళో గుళ్ళు ప్రారంభోత్సవాలు చేశారు, ఎన్ని ఊళ్ళో మీకు పూర్ణ కుంభాలతో మీకు కానీ మీ కూటమి నాయకులకు కానీ స్వాగతాలు పలికారు. మీరు ఆ గుళ్ళకి ఏదైనా ₹1 మీరు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేశారా? ఆ గుళ్ళు ఏమైనా మీరు కట్టించారా? మీకు ఇంత రాజవైభోగం జరుగుతుందంటే కారణం దానికి మా డిప్యూటీ సీఎం గారు దేవాదాయ శాఖ మంత్రి హోదాలో ఆయన చేసిన కృషి. ఇవాళ మీరు గౌరవ మర్యాదలు పొందుతున్నారన్న మాట మర్చిపోకుండా కృతజ్ఞతా భావన చూపించాలి. మేము ప్రతి ఊళ్ళోని ప్రతి గుడికాడ కూడా చూస్తున్నాం. మీకు ప్రోటోకాల్ ప్రకారం ఆ గుళ్ళో కమిటీ మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ప్రారంభోత్సవం చేసి పంపించేస్తున్నారు. మేము మా నాయకుడితో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఇవాళ ఈ ఆలయం ఇంత శోభాయమానంగా తయారైందంటే మీ వల్లేనండి అనేది మమ్మల్ని గంటల తరబడి అక్కడ కదలలేని పరిస్థితి వచ్చింది. 2-3 చోట్ల అయితే మీరు మీ అక్కసు చూపించుకున్నారు. మా నాయకుడు మైక్లో మాట్లాడుతుంటే మైక్ కూడా కట్ చేసే పరిస్థితి. మీరు అంటే మీకు అక్కసు, మీరు చేయలేని పని ఆయన చేశారు. ఈ తాడేపల్లిగూడెం ఇలా అభివృద్ధి కుంటుపడుతుందంటే ఓ పక్కన తణుకు డెవలప్ అవుతుంది. నిన్న కాక మొన్న ముల్లపూడి బాబురాజు నల్లజల్లి డెవలప్ చేసుకున్నాడు. మరి ఇక్కడ ఈ రకమైన విధానం కొనసాగుతుందంటే ఒకళ్ళు వాళ్ళ అభివృద్ధి చేయకూడదు, మనం చెయ్యం. అప్పుడు మాణిక్యరావు గారిని కూడా అలాగే ఇబ్బంది పెట్టారు. నిట్ కాలేజీని ఏలూరు తీసుకెళ్ళిపోవడానికి మరి ఆ రోజు ఎంతో కృషి చేస్తే ఆయనకి సపోర్ట్ చేశారు. మళ్ళీ మధ్యలో మేధావులు తటస్థులు అందరూ విమర్శిస్తుంటే మళ్ళీ బుధాలో చదువుకొని మళ్ళీ మాణిక్యరావు గారికి అడ్డు సహకరించారు. ఆ రకంగా నిట్టు ఆయన చాలా శ్రమకొచ్చి తెచ్చారు. తర్వాత అన్నది ప్రతి ఒక్కరూ సర్వత్రా కనపడుతున్నటువంటి విమర్శ అది. అంటే అది కూడా చూస్తారు. అంటే కేసులు ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి శాంతి భద్రతలు పోల్చుకుంటారు. అప్పుడు ఎలా ఉంది కాదు, ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటని చెప్పేసి అందరూ దాన్ని విమర్శించే స్థాయికి వీళ్ళ శాంతి భద్రత పెరిగాయి. శాంతి భద్రతల విషయంలో తాడేపల్లిగూడెం రోల్ మోడల్ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఆయన శాంతి భద్రతల్లో చేస్తున్న టైంలో, ఎమ్మెల్యేగా ఉన్న టైంలో పోలీస్ రెవెన్యూ హోమ్ డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఐజీలు అందరూ కూర్చున్న డిపార్ట్మెంట్లో సిఏలు ఎస్ఐలు పిలిచి వాళ్ళు అందరిని పిలిచి ఏంటి ప్రాబ్లమ్స్, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ఓ రివ్యూ ఉంటుంది. ఆ రివ్యూలో తాడేపల్లి గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు, స్టేట్లోనే చెప్పుకున్నారు. ఇప్పుడు తెలంగాణ మా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు సందర్భం అన్నమాట. ఒక తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే చాలా పోలీసులకు చాలా లిబర్టీ ఇచ్చి ఎటువంటి ఒత్తిడి లోను కాకుండా, రాజకీయ ఒత్తిడి లోను కాకుండా మంచి పోలీసింగ్ చేయండి, మంచి న్యాయం చేయండి అని చెప్పేసి ఆయన ఎంతో మాకు సహకారం అందిస్తారంటే మనం తాడేపల్లిగూడెం స్టేషన్కి చాలా పోటీ ఉండేది ఇక్కడ పోలీసింగ్ చేయాలని. ఎందుకంటే ప్రతి ఆఫీసర్కి కూడా తన ఉద్యోగ కాలంలో సిన్సియర్గా చేయాలని ఉంటుంది. కానీ రాజకీయ ఒత్తిడి వల్ల అది చేసే పరిస్థితి ఉండదు, రకరకాల ఒత్తిడి చేస్తారు. కానీ ఇక్కడ చేసిన ప్రతి ఆఫీసర్లు కూడా బయటకు వెళ్ళి ఆయన ఎంతో మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, ఎంతో మేము సరదాగా చేసాం, ఎంతో మమ్మల్ని ఎవరు ఒత్తిడి చేసేవారు కాదు, సరైన న్యాయం చేసామని చెప్పుకున్నాం. అలాంటి పోలీసు వ్యవస్థ ఉన్నటువంటి తాడేపల్లిగూడెం అంత పేరుంది. అంత పేరు ప్రఖ్యాతులు మీరు కూడా తీసుకొస్తే ప్రజలను మదన పొందుతారు, భవిష్యత్తులో ముందుగా ఇంకా మంచి నాయకుడికి ఎదుగుతారు. అంతేగాని ఏదో అవాకులు చవాకులు పేలి ఏదో పబ్బం గడుపుకుంటే దానివల్ల ఎవరికీ మైలేజ్ రాదు. కష్టపడండి.